ఓ సినిమా కార్యక్రమంలో నటి అంశుపై డైరెక్టర్ త్రినాథరావు చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. హీరోయిన్ అంశు శరీరాకృతి గురించి దర్శకుడు అసభ్య పదజాలం వాడటంతో ఆయన కామెంట్స్ ను సుమోటగా స్వీకరించారు కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. త్రినాథరావుకి త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని తెలియజేశారు. ఇదిలా ఉంటే నటి అంశుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన దర్శకుడు త్రినాథరావు క్షమాపణలు చెప్పారు. నటి అంశుకి తన మాటల వల్ల బాధపడ్డ ఆడవాళ్లందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నానని ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన ఉద్దేశం ఎవరిని బాధ కలిగించడం కాదన్నారు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. మీరంతా పెద్ద మనసు చేసుకుని తనను క్షమిస్తారని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. నా పేరు త్రినాథరావు. నిన్న మజాక టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది. అయితే ఇది అందరికీ చెప్తున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లో వచ్చిన మాటలే తప్ప నేను వాంటెళ్ళి చెప్పింది కాదు. అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను అంశు గారికి కూడా నేను క్షమాపణ తెలియజేస్తాను. అలాగే ఇంకా నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాని మ్యానరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా వాంటెళ్ళి చేసింది కదా. ఊరికి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను, కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుద్దని అనుకోలేదు. దయచేసి దానికి సంబంధించిన వారికి కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తాను. దయచేసి పెద్ద రైట్గా నిన్న ఓ సినిమా కార్యక్రమంలో నటి అంశుపై డైరెక్టర్ త్రినాథరావు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన చింతిస్తూ ఈ రోజైతే ఓ వీడియో రిలీజ్ చేసి క్షమాపణలు కూడా చెప్పారు. దీనిపై మరింత డీటెయిల్స్ వివరించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, చెప్పండి, ఆ డైరెక్టర్ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అది వాంటెడ్ గా చేసినట్లు కాదు, ఒక కామెడీ పరంగా సో నేను ఇది చేసిందని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూసుకోవాలంటారు? దీపిక, నిన్న జరిగినటువంటి మజాక అనే సినిమా ప్రెస్ మీట్ లో డైరెక్టర్ త్రినాథరావు అంశు అనే హీరోయిన్ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతను సీరియస్ గా చేసినా మజాక్ లో చేసినా కూడా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయన మీద నెటిజన్లందరూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. మహిళా సంఘాలు కూడా మండిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలోనే మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నది. ఇంతకు ముందే స్వయంగా నేనే మహిళా కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నేరెళ్ల శారదతో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. 2 రోజులు మహిళా కమిషన్ కు హాలిడే ఉంది కాబట్టి 2 రోజులు హాలిడే అయిపోయిన తర్వాత త్రినాథరావుకు మహిళా కమిషన్ నుంచి నోటీసులు ఇస్తామని చెప్పి ఆమె చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక క్షమాపణ కోరుతూ ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆయన క్షమించండి అని చెప్పి త్రినాథరావు మాట్లాడడం జరిగింది. అంశు ఎవరైతే ఉన్నారో గతంలో మన్మధుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది నాగార్జున సరసన. ఆ సినిమా తర్వాత మళ్ళీ చాలా రోజులకు తెలుగు సినిమా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు మజాకా సినిమాలో ఈయన ఏదో త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమానే అది. త్రినాథరావు ఇంతకు ముందు ధమాకా అనే రవితేజతో సినిమా తీయడం జరిగింది. ఈయన సినిమాలోనే అంశు హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. సో మొత్తానికి ఆయన క్షమాపణ చెప్పడంతో ఈ కథ క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ.